శ్రీమాత్రే నమః. అందరికీ ముందుగా దేవి నవరాత్రి శుభాకాంక్షలు అండి. ఈ వీడియోలో మీకు తొలి రోజు అలంకరణ చూపిస్తున్నాను అనమాట. దాంతోపాటు ముందు రోజు నుంచి మనం చేసిన కొన్ని ఉంటాయి కష్టాంట్లు ఇవన్నీ చూపిస్తున్నాను అనమాట. మొత్తం దేవి నవరాత్రులు మొత్తం మీద వచ్చేసాయి అనమాట. ఎదురు చూసినంత ఇదిగా చూసి అన్నట్టు అయిపోయి వచ్చేసింది అనమాట అమ్మ. మొత్తం నేను పీఠం ఇలా సర్దుకున్నాను అనమాట. మొత్తం అమ్మకి ఇంకా శక్తి కొలిది శక్తి వంచన లేకుండా అందరూ పూజ చేసుకోవాలని మనసారా కోరుకుంటున్నాను. నాకు కొంచెం వాయిస్ ఓవర్ వేయడానికి కూడా టైం లేదనమాట. పూజ అయిపోగానే అమ్మని నిలబెట్టేగానే ఇంకా వాయిస్ ఓవర్ అయితే ఇచ్చేస్తున్నాను. ఇంకా తర్వాత నాకు అవకాశాన్ని బట్టి వీడియో అప్లోడ్ చేద్దాము అనేసి నేను తీసాను అనమాట. ఇది ముందు రోజు నైట్ అండి, అంటే బుధవారం నైట్ అమ్మని అలంకరణ చేశాను అనమాట. పీఠం కూడా నేను ఎలా పెట్టుకుంటానో ఇప్పుడు ఎలా పెట్టుకుంటానో అలా రెడీ చేసేసుకున్నాను, కానీ సర్దుకోలేదనమాట పీఠం ఇంకా అప్పటికి, ఎందుకంటే మార్నింగే సర్దుకోవాలి కదా. అలా మామూలుగా అలా సెట్ చేసుకుని ఉంచుకున్నాను పూల దాంట్లోవి. అమ్మను మాత్రం పొద్దుట అయితే మనకు సెట్ అవ్వదు కాబట్టి ఎప్పట్లాగే ముందు రోజు నైట్ రెడీ చేసి పెట్టేసుకున్నా. దేవుడి సామాను అన్నీ సర్దేసుకున్నాను, మొత్తం కడిగేసి పెట్టేసుకొని కావాల్సినవన్నీ కూడా తెచ్చేసుకున్నాను అనమాట. ఇంటికి గుమ్మాలకి ఇంకా మనం ఎక్కడైతే పూజ చేసుకుంటామో నిత్యం పూజ అక్కడ మొత్తం అన్నీ కూడా మామిడాకులు వేపాకులు అన్నీ కట్టేసుకున్నాను అనమాట. ఇంటికి మెయిన్ గుమ్మానికి, వీధి గుమ్మాలకి, దొడ్డు గుమ్మాలకి మొత్తం అన్నిటికి కట్టేసుకున్నాను అనమాట. మొత్తం అమ్మకి సంబంధించి మొత్తం అన్నీ చక్కబెట్టేసాను. ఇంకా కుదిరినంతలో మొత్తం అన్నీ చేసేసాను. ఇంక ముందు రోజే చేసేసి అప్పుడు నడుము లాగేసింది అనమాట. ఇంకా పడుకున్నాను అనమాట. అమ్మని రెడీ చేసే వీడియో తీద్దామనుకున్నానండి, కానీ నా వల్ల అవ్వలేదు. ఎందుకంటే నేను తీస్తూ చేయలేను, నా వల్ల అవ్వదనమాట, అందుకే చేయలేదు. ఇంకా చేసేసి అమ్మని అలంకరణ ఇలాగ ఒక క్లాత్ కట్టేసాను అనమాట. ఎందుకంటే మనకి హాల్లోనే అమ్మవారు ఉంటుంది కాబట్టి డైరెక్ట్ కాబట్టి ఇంకా అందుకనేసి ఇలా కట్టేసి ఉంచేసామన్నమాట. ఇంక ఎర్లీ మార్నింగ్ మన్నాడు అంటే లక్షవారం మార్నింగ్ 4 గంటలకు లేచామన్నమాట అమ్మ నేను కూడా. లేచేసి అమ్మ పక్కన మిగిలిన పనులన్నీ చూసుకుంటుంటే నేను ఇవన్నీ చూసుకుంటున్నాను అనమాట. పీఠం మీద అమ్మ ఫోటోలు, ముగ్గురు అమ్మల ఫోటోలు పెట్టేశాను. నేను ఇప్పుడు కాదండి, నేను స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఇదే విధంగా చేసుకుంటున్నాను అనమాట. అందుకనేసి 3 ఫోటోలు పెట్టుకున్నాను. ఈ సంవత్సరం కేవలం దుర్గమ్మ ఫోటో పెట్టి ఇంకేమీ పెట్టకుండా నార్మల్గా అలంకరణ అది ఏమీ లేకుండా, విగ్రహం కూడా అలంకరణ చేయకుండా చాలా సింపుల్గా చేసేద్దాం అనుకున్నాను అనమాట. కానీ అప్పటికప్పుడు అనుకుంటాం కదా, ఇంకా అవ్వలేదన్నమాట. ఇంకా చెయ్యాలి ఇంకా అనేసి ఇంకా అలా చేయాల్సి వచ్చింది. లేకపోతే నార్మల్గానే చేద్దామనేసి అనుకున్నాను అనమాట. ఇంకా సరే అనేసి చేసేసాను. పీఠంలో ఫోటోలు సర్దేసుకొని నిత్యం పూజ ఎక్కడైతే చేసుకుంటామో అక్కడ తొలిగొండ పూజ చేసుకోవాలండి. అక్కడ పూజ చేసుకోకుండా మనం ఏం సెట్ చేసుకోకూడదు అనమాట. ఫస్ట్ నిత్యం ఆరాధన ఎక్కడైతే అక్కడ చేసుకుంటానో అక్కడ చేసేసుకున్నాను. గణపతి పూజకి లక్ష్మీ గణపతి చిన్న విగ్రహాలు ఉంటాయి కదా, వాటితో పాటు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహం నాగపడకు కూడా తెచ్చేసుకున్నా. ఇంకా అమ్మవారు ఇంకా కామాక్షమ్మ విగ్రహం ఉంది కదా, కంచి నుంచి వచ్చిన విగ్రహం, ఆవిడని లాస్ట్ ఇయర్ నుంచి పెట్టుకుంటున్నాను అనమాట. ఆవిడని పెట్టుకుని కుంకుమ పూజకి లక్ష్మీదేవిని విగ్రహాన్ని గౌరమ్మని పెట్టుకున్నాను అనమాట. రాతి గౌరమ్మని ఎప్పుడూ అంతేనండి. కుంకుమ పూజకి 2 విగ్రహాలు పెట్టుకుంటాను. ఇంకా అలా పెట్టేసుకుని అమ్మని అలా సర్దేసుకున్నాను అనమాట. ఇంకో పక్క ఆవుపాలు నాన్న తెచ్చారు, రాత్రే తెచ్చేసారు నాన్న ఆవుపాలు. వాటితో ఫస్ట్ డే కాబట్టి ఇంకా క్షీరాన్నం వండుదామనేసి వండుతున్నాం అనమాట. క్షీరాన్నం వండుతున్నాం. అది అయిపోయిన తర్వాత ఇంకా డైరెక్ట్ ఇంకా సర్దుకుని ఉంటాయి కదా పూజ కాడ, అవన్నీ సర్దుకోవాలన్నమాట. ఇవి అస్సలు ఉడకట్లేదండి, కొట్ట బియ్యం కోసం అస్సలు అవ్వట్లేదు. ఎంత ట్రై చేసినా కూడా అలా స్లో అయిపోతుంది అనమాట. ఇంకా అమ్మకి నిమ్మకాయలు పెట్టుకోవాలండి కంపల్సరీ. నిమ్మకాయలు నేను తెచ్చుకున్నాను అనమాట. వాటిని నిమ్మకాయలు తెచ్చుకుని వాటిని పసుపు నీళ్ళు కడిగేసి కుంకుమ బొట్లు పెట్టేసి అమ్మని ఎక్కడైతే పెడతామో అక్కడ పెట్టుకోవచ్చు. నేను ఇంకా బియ్యంలో అమ్మవారికి విగ్రహాల్లాగా నేను 3 పసుపు ముద్దలు పెట్టుకుంటా. ఇంకా దీక్ష కంకణం పసుపు కొమ్ము కట్టిన 9 పోగుల దారాన్ని కూడా నేను గణపతి దగ్గర పెట్టాను ఫస్ట్, తర్వాత అమ్మ దగ్గర పెట్టి కట్టుకుంటాను అనమాట. ఎప్పుడు అంతే అలవాటు. ఇంకా ఈ 3 పసుపు ముద్దలు ఎందుకు పెట్టుకుంటానంటే నాకు తెలియదండి. నేను స్టార్టింగ్ చేసిన సంవత్సరం ఇలాగే పెట్టుకున్నాను అనమాట. అప్పుడు నేను ఎవరిని అడగలేదు, నాకు తోచినట్టు నేను చేసేసుకున్నాను అలాగా. ఇప్పటికే అదే విధానం కంటిన్యూ అయిపోతున్నాను. కలసం పెట్టాలంటే నాకు కొంచెం ఇబ్బంది అనమాట.
పెట్టొచ్చు, కానీ నేను పెడితే చాలా పర్ఫెక్ట్గా ఉండే ఉద్దేశం ఉంటే మాత్రమే పెడతాను. ఎందుకంటే కలసం పెట్టమంటే చాలా జాగ్రత్తగా ఉండాలండి. దాంతోపాటు అఖండ దీపం కూడా పెట్టుకునే ఫలమైతేనే కలసం పెట్టుకోవాలి నా దృష్టిలో. అందుకనేసి నేను కలసానికి అంత ఇంపార్టెన్స్ ఇవ్వను అనమాట. ఇలాగే చేసుకుంటూ ఉంటాను. ఒకవేళ కలసం పెట్టే ఉద్దేశం ఉంటే సెపరేట్ రూమ్ ఉండి ఎవరు వెళ్ళకుండా ఉండి అఖండ దీపం పెట్టుకుని మెయింటెనెన్స్ చేసి కెపాసిటీ ఉంటే నేను ఏమో అమ్మ ఫ్యూచర్లో ఆ అదృష్టాన్ని ఇస్తే మాత్రం ఖచ్చితంగా పెట్టుకుంటా. ఇంకా అమ్మకి డైలీ ఇంకా నైవేద్యం కూడా 3 పూట్ల పెట్టాలి కలశం ఉంటే నా దృష్టిలో. అందుకనేసి నేను కొంచెం ఆగుతా అనమాట. ఇవి మాత్రం సెట్ చేసుకుని ఇలా పెట్టుకుంటాను ఎప్పుడూ అంతే. ఈ ముగ్గురు అమ్మల్ని పెట్టుకోవడం అలవాటు అనమాట. ఇంకా బాలమ్మ అలంకరణ అయితే బాగా కుదిరిందనే చెప్పాలి. మీకు అమ్మ ఎలా అనిపించింది అనేది కూడా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. 2 జడలు వేసి కూర్చోబెట్టాను అనమాట అమ్మని. ఇంకా అంతే, ఇంకా అలా వచ్చి కూర్చుంది అంతే. ఇంకా మా వాళ్ళు కూడా అదే అంటారు, పిన్ని అక్క వాళ్ళందరూ కూడా అదే అంటారనమాట. అప్పటికప్పుడు చేయను అని చెప్తావు, సడన్గా అమ్మ వచ్చి కూర్చుందని చెప్తావు నువ్వు అనేసి అంటారనమాట. వాళ్ళకి తెలుసు కాబట్టి. ఇంకా అలా అమ్మని జాగ్రత్తగా సర్దేసుకున్నాను. ఇంకా కుంకుమ బొట్లు దీపారాధన చేసే ముందు మాత్రమే పెడతాను అనమాట, వినాయకుడికైనా సరే అమ్మవారికైనా సరే. ఎందుకంటే మనం కుంకుమ బొట్టు పెట్టగానే వాళ్ళు వచ్చి కూర్చుంటారంట. అందుకనేసి నేను పసుపు ముద్దకి ఎప్పుడు పూజ స్టార్ట్ అయ్యే ముందు మాత్రమే కుంకుమ బొట్టు పెడతాను. ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసేసుకున్నానండి. మొత్తం 4 గంటలు లేస్తే 6:30 అయిందనమాట. అన్నీ సర్దుకొని చేసుకునేటప్పటికి 6:30 అయిందనమాట. ఇంకా జాగ్రత్తగా అమ్మని పిలిచేసుకొని కూర్చోబెట్టేసి పూజ చేసేసామన్నమాట. ఇంకో మొత్తం పూజ అంతా అయిపోయింది. ఇంకా బాలమ్మదైతే తొలి రోజు బాగానే సర్దేసుకున్నాను. మొత్తం అంతా అయిపోయింది. ఇంకా ఈ వేళ నుంచి సాయంత్రం నుంచి మనకి నార్మల్గానే ఉంటుందండి పూజ. పెద్ద పని ఏమి ఉండదు. షోడశోపచార పూజ ఉంటుంది. మనం అమ్మ దగ్గర కూర్చుంటే ఎక్కువసేపు కూర్చుని ధ్యానం చేసుకోవడం, అమ్మతో మాట్లాడండి, తప్పేం లేదు, మాట్లాడుకోండి, అమ్మతో కబుర్లు చెప్పుకోండి, అలా చేసుకోండి. నాకు అలా కూర్చుని మాట్లాడుకోవడానికి అదే టైం పడుతుంది అనమాట. జాగ్రత్తగా ఇంకా అమ్మలతో అలా సెట్ చేసుకోవడమే. ఇంకా మనం పువ్వులు మాత్రం మీ ఓపికను బట్టి తెచ్చుకోండి. ఆ పువ్వులే పెట్టాలి, ఈ పువ్వులే పెట్టాలి అని రూల్ అయితే లేదు. మీకు అమ్మకి ఏముంటే మాత్రం అవే పెట్టుకోండి. తమలపాకులు కూడా చాలా రేట్ అమ్ముతారండి. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని అడిగి మాత్రం తమలపాకులు కోసుకోండి. కోసుకుని ఎక్కువే కోసి తెచ్చుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే మనకి 10 రోజులకి వచ్చేస్తాయి అనమాట. అలా చేసుకోండి. ఎందుకంటే తమలపాకులు రేట్ ఎక్కువ అమ్ముతున్నారండి. బయట ఎవరినైనా అడిగి తెచ్చుకుంటే మాత్రం గొడవ ఉండదు. ఇంకా నేనైతే మా బుజ్జిగారిని అడిగి తెచ్చుకున్నాను అనమాట. ఆవిడ ఎప్పుడు పాపం ఎన్నెన్న కోసుకోమంటారు, అసలు వద్దని చెప్పరు. ఇంకంతే అమ్మ ఇంక వచ్చేసింది కదా. ఈ 10 రోజులు ఇంక ఇలాగే ఉంటుంది అనమాట. ఇలా కూర్చుంది వేళ ఏమో. రేపు ఎలా చెప్పలేము. 10 రోజులు 10 అలంకారాలు అనేది లాస్ట్ ఇయర్ చేశాను. ఈ ఇయర్ చేద్దామా లేదా అనేసి అనుకుంటున్నాను అనమాట. కుదిరితే చేస్తాను, లేదంటే నార్మల్గా శారీస్ మార్చేసి అమ్మని ఇలాగా కూర్చోబెట్టుకుంటాను అనమాట. ఇంకా ఏమో తన ఇష్టం, మనం అనుకున్నది అవ్వదు కదా. ఇంకా అలా జరుగుతూ ఉంటుంది. మన దగ్గర అయితే యాక్చువల్గా నా దగ్గర ఈ సంవత్సరం లంగావోణి సెట్ తీద్దాం అనుకున్నాను అనమాట అమ్మకి. కానీ కుదరలేదండి, తీయలేకపోయాను. అందుకని చెప్పేసి ఇంకా నార్మల్గా చీర మీద ఇలాగా పొడవు జాకెట్ ఉంటుంది కదా, దాన్ని పెట్టినట్టు అలా సెట్ చేసాను అనమాట అమ్మకి. చేసేసి అలా కూర్చోబెట్టాను. నిజంగా బాలమ్మలాగే కూర్చుని ఉంది 2 జడలు వేసుకుని. ఇంకా అంతే, ఆనందానికి అవతల లేవు. చూసి ఆనందించడం ఇంకా అమ్మని అలాగా. ఇంకా అమ్మని పెట్టేసాము. ఇంకా అమ్మ 10 రోజుల పాటు పూజలు అందుకుంటుంది. మీ ఓపికలను బట్టి మీరు డైలీ పూజ అయితే మానకండి, ఓపిక కుదిరినంతలో చేసుకోండి. నేను కూడా డైలీ అప్డేట్స్ ఇస్తూ ఉంటానండి, నాకు కుదిరినంత మట్టికి చెప్తూనే ఉంటాను. ఇంకంతే, ఇంకా అలా జాగ్రత్తగా చేసేసుకోవడమే అనమాట. మీకు కుదిరినంతలో చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి. నాకు తెలిసినంత మట్టుకి నేను నాకు ఛాన్స్ ఉంటే నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. నన్ను కూడా కొంచెం ఇన్స్టాగ్రామ్లో అది కొంచెం ఇబ్బంది పెట్టకండి ప్లీజ్, ఏమనుకోకండి. జాగ్రత్తగా నాకు తెలిసినంత మట్టుకి నేను చెప్తూనే ఉంటానన్నమాట. ఇంతేనండి వీడియో. కుదిరితే మాత్రం లైవ్ పెడతాను సాయంత్రం. శ్రీమాత్రే నమః.